చివరి నిమిషంలో ఓడిపోవడం, సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. ఇంకా ఏమైనా బాధ ఉందా? గెలిస్తే బాగుండే, గెలిస్తే ఏమవుతుండే అంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక రాకేష్ రెడ్డి పొడుస్తాడేమో, ఏదన్నా న్యాయం జరుగుతుందేమో అని అనుకున్నారు. రూపాయికి వైద్యం అనేది ఒకటి చెప్పిండు. ఏదన్నా చేస్తాడేమో అంటే రూపాయి వైద్యం కాదు కదా. ఆర్మూర్లో ఇప్పటికీ షాడో ఎమ్మెల్యేగా వినయ్ రెడ్డి ప్రతి విషయంలో కలగజేసుకుంటారా? ఒకటి మాత్రం నిజం, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆర్మూర్ నియోజకవర్గంలో వినయ్ రెడ్డి ఇట్లాంటోడు తప్పు చేసే వ్యక్తి అని మాత్రం ఎవరు కూడా మాట్లాడరు. ఏదున్నా సరే ప్రజల పక్షాన పనిచేస్తాం. అని ఇంకా 3 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఇంకా 2 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం ఉండగా రాజకీయాలు మొదలు పెడదాం అనుకున్నారా? రాకేష్ రెడ్డి నెలకు ఒక 4 రోజులు వచ్చిపోతాడు, నేను వారానికి 2-3 రోజులు అక్కడే ఉంటా. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఆర్మూర్లో ఎస్పెషల్లీ జీవన్ రెడ్డిని బాగా టార్గెట్ చేయడం అనేది జరిగింది. ఖాళీ సినిమాల పేర్లే నడుస్తున్నాయి. సినిమా బహుతైతే కానీ బరాబర్ చూపించుడు వదలడైతే వదలం. గట్టిగా నేను చేస్తే వాడు అసలు ఆర్మూర్ కాదు కదా ఉండద్దు ఇక్కడ లెక్క. 100% వాడిని మాత్రం ఎక్కడ పెట్టాలని ఆడ పెడతా. నువ్వు ఎవరిని గెలికినా జీవన్ రెడ్డికి సామాన్లు ఇచ్చి చీరలు ఇచ్చిండంటే మనకు కోటి ఇవ్వాలా, మేకలు పంపించిందంటే మనకు 50 లక్షలు ఇవ్వాలా. వాళ్ళందరికీ చెప్తున్నా, ఏదన్నా మీరు ఆయనకి ఇచ్చి ఉంటే ఈ మీడియా ద్వారా చెప్తున్నా, మీరు నా దగ్గర రండి, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని పోతారు. ఈ పైన కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి అన్న. అధికారంలోకి వచ్చిన తర్వాత వినయ్ రెడ్డి అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, దోచుకుంటున్నారు. నన్ను ఏం పీకలేరు అంటున్నా.